అసలు టోటల్గా మీరు ఆ ఊరు నుంచి కొమరారం ఏదో కదా మీ ఊరు? అవును సార్, కుమరారం సార్. కొమరారం. యా సార్. అక్కడి నుంచి హైదరాబాదు ఈ రోజు వరకు కనుక మీరు ఒక్కసారి వెనకాతలకి తిరిగి చూసుకుంటే అసలు మీకు ఏమనిపిస్తుందండి మీ లైఫ్ మీరు? సార్ ఇప్పటికీ స్టిల్ అంటే ఈ సినిమా హిట్ అని ఉంది కదా సార్, నాకు ఇంకా అవునా అనిపిస్తాను సార్. ఎందుకంటే అన్నీ బాధలే సార్. అంటే స్టార్ట్ అయిన కానీ ఇప్పటిదాకా ఏది ఏది నాకు ఎమ్మటే రాలేదు సార్. ఒక్క మనిషి కోసం, నార్మల్ మనిషి అయినా సరే చాలాసార్లు తిరిగేది. అందరికి ఒకటేసారి అయితే నాకు 2-3 సార్లు అయ్యేది. ఒకటిసారి అయితే మనకి ఎమ్మటే అయిపోయేది, నాకు అట్లా కాకపోయేది. కానీ ఇప్పుడు చూస్తే ఇది నిజమేనా, నాకైనా వచ్చింది అనిపించేది. అట్లున్నా సార్ ఇప్పుడు. అదేలేండి. అంత దాంట్లోకి వెళ్ళి అంతే సార్. తిరిగి చూస్తే నాకు అన్నీ ఇప్పుడు అయ్యే నా స్ట్రగుల్సే కనపడతాయి సార్. అంతేనా? అయ్యే కనపడతాయి సార్. ఎక్కువగా స్ట్రగుల్ మీరు ఫేస్ చేసిన పాయింట్ ఆఫ్ టైం ఏదండి? 2015 నుంచి 2022 దాకా సార్. 5 సంవత్సరాలు సార్. అంటే అది ఘోరం, అంటే టఫ్ సార్ అది. అంటే సార్ ఎవరు పట్టించుకోడు సార్, పట్టించుకోవడం కాదు కానీ లెక్క చేయరు సార్. మనిషి ఉన్న ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, ఏడైనా సరే, ఉన్నా లేకున్నా ఒకటే. ఊళ్ళో కూడా అదే పొజిషన్. అంతే సార్. ఇంకా ఘోరంగా ఉండేది ఊళ్ళో. వస్తానరా రాజమౌళి, పూరిగానే వస్తానరా, నేను ఏగులో పెట్టేది. నేను ఇంటికి పోయిపోయా సార్ సరిగా. ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండేటోని. కానీ మనకేందంటే ఇక్కడ పైసలు లేవు, మళ్ళీ ఇంటికి పోతే కొన్ని రోజులన్నా ప్రశాంతంగా ఉండొచ్చు అని అడిపోయేది. కానీ ఇంటికాడ ఏంటంటే మళ్ళీ ఇంటికాడ పైసలు అంటూ ఉంటాయి కదా సార్. ఇప్పుడు 3 కొడుకులలో పెద్ద కొడుకు అంటే పెద్ద అబ్బాయి. అవును సార్. ఇంటికి పోతే ఎంతో కొంత ఇస్తారని అది ఉంటుంది కదా సార్. కానీ మనకి ఇక్కడ చేసేది ఏం లేదు. పాప అమ్మ నాన్న ఆడ కష్టపడేటోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు. మనం ఏం చేయకపోయేది, ఇవ్వకపోయేది. వాళ్ళు అప్పులు, పాపం వ్యవసాయానికి అట్టి ఇటు అప్పులు చేసేది. అన్నీ అట్లా చూస్తూ ఉండేది కళ్ళ ముంగట. అప్పులలో రేపెత్తపో మా నాన్న అనేది. అయ్యాన్ని అరే నాకు ఇప్పుడు పైసలు ఉంటే నేను ఇచ్చేటోని కదా ఈ అమ్మ అనిపించేది. అట్లా అదంతా సార్ ఆ లాక్డౌన్ పీరియడ్ అవన్నీ మా తోడు సార్. అసలు అబ్బో అవి సార్ అంతే. అదేలేండి. అంటే మరి ఎప్పుడైనా ఏ క్షణమైనా అసలు మన వల్ల కాదులే, మనం ఇక్కడ సెట్ అవ్వలేము, సూట్ అవ్వలేము, మన ఎవడు పట్టించుకోడు, మనకి కష్టమైపోతుంది ఇంకా అని అనిపించి వన్స్ ఫర్ ఆల్ దీనికి సినిమా ఇండస్ట్రీకి దండం పెట్టేద్దామని అనిపించింది నాకు? అనిపించింది సార్. 2018 అనిపించింది సార్. 17, 18, 19 అంటే సంవత్సరం అనిపించేది సార్. కానీ నిండా మునిగినాం కదా సార్. మా నాన్న అన్నాడు కదా సార్. ఎందుకంటే నాకు ఇంకోటి ఏంటంటే మళ్ళా ఏమన్నా సాఫ్ట్వేర్ జాబులు ఉంటే మంచిగా ఉండు అనిపించేదా పోయినా సార్. మళ్ళా కదా మరి నెల జీతం వచ్చేస్తుంది అట్లా అనిపించేది. కానీ మళ్ళీ ఒకటి ఏంటంటే నిండా మునిగినాం, ఇంకా మునుగుతాం అయితే చూద్దాం అనుకున్నాం సార్. అవును, ఏదైనా మునగడానికైనా చూడడానికైనా ఏదైనా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనో లేకపోతే ఏదో ఒక హ్యాండ్ అనో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మనం చెప్పుకోవచ్చు, లేకపోతే మనం ఎలాగ ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచన చెయ్యొచ్చు అని ఏదైనా ఉండాలి కదా. ఏమి లేదుగా ఇక్కడ. నిజంగా సార్. సార్ ఇంకోటి అద్భుతమైంది సార్. అప్పుడు పూరిజన్న సారి అవి మ్యూజింగ్స్ సార్. అసలు అప్పట్లో ఇదొక ధైర్యం ఉండే సార్. మన సిరినెల సీతారామ శాస్త్రి గారు ఎప్పుడు ఓటమి అంటే ఈ చూడండి సార్. అవి అంటే పోకుండా మనం ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని చెప్పి కష్టాలు వస్తాయి అనడానికి పూరిజన సారును ఈ పాట సార్ ఎప్పుడు ఒప్పుకోదరా. పూరిజన సార్ది ఒకటి ఉంటుంది సార్, ట్రైన్ది. నువ్వు నీ ప్లాట్ఫామ్ మీద ఉండు, ట్రైన్ అయితే డెఫినెట్గా వస్తుంది. నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండు, ఒక ట్రైన్ పోయినా ఇంకో ట్రైన్ పోయినా నువ్వు ఆడుంటే నీకు కావాల్సిన ట్రైన్ వస్తుంది, నువ్వు ఎక్కుతావు, నువ్వు ఈ జర్నీ నువ్వు చేరుకుంటావు అని అన్నప్పుడు నేను కూడా అంతేగా. మళ్ళీ నేను ఇంటికి పోయినా అనుకో, అంటే ఇంటికి అన్నప్పుడు కూడా వచ్చేది ఇది. అంటే నేను పోయినా కదా సార్ ఇంటికి. అవును. అప్పుడు అరే నేను లేనుగా ఇప్పుడు అమ్మ నేను బోలరా అని చెప్పి మళ్ళీ అట్లా వచ్చేది సార్. నేను ట్రైన్ మళ్ళీ నాకు అవకాశం వస్తుందేమో, నా బదులు ఇంకెవరైనా పోతారు అని చెప్పి అట్లా అనుకునే సార్. పూర్వైనా సార్ అది ఎవరి గ్రీన్ సార్. అసలు ఆ ఐడియా, ఆ మాట ఉన్నది కదా సార్, ట్రైన్ది ఎపిసోడ్, అది అసలు మామూలు మాట కాదు సార్. దానివల్ల నాలంటోళ్ళు వచ్చడమే సార్. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా చిన్నోళ్ళు అది విని పెట్టుకునేటోళ్ళు సార్. అది నిజంగా సార్ ఆడున్నాడు అంటే ఆ సారు మనకు డైరెక్ట్ కాకపోయినా ఆయన మాటల ద్వారా కూడా ఇనుకొని ఇన్స్పిరేషన్ పొందేది సార్. మామూలు మాట కాదు సార్. అది మంచి మాట, అమ్మ తోడు సార్. అది ఆ టైంలో ఆ పీరియడ్లో ఆ మాట రావడం తోపు మాట సార్. అవును, చాలా ఇన్స్పిరేషనల్ గా
ఆ, మీరు ఇప్పుడు మీరు ఉన్నారు కదా దానికి నిదర్శనంగా. నిజంగా సార్ వాళ్ళ వల్లే సార్ నేను ఈడి దాకా ఉన్నానంటే. అంటే మళ్ళీ నేను అటు ఇటు అయినా కానీ ఎమ్మటే నీ ప్లాట్ఫామ్ వస్తుంది, నీ ట్రైన్ వస్తుంది రాబోయే. అదే ఆ ట్రైన్ ఎవడని మన సీట్లో ఎవడని కూర్చుని అది నిజంగా సార్ అది అనిపించింది సార్, చాలా సార్లు అనిపించింది, భయం అయ్యేది. మళ్ళీ పాట ఒకటి సార్ బాగా, అది మామూలు పాట కదా సార్. అవును, ఎప్పుడు చాలా గొప్ప పాట, మామూలు పాట. అది కూడా ఉండే సార్, చాలా మంది కోట్ చేస్తుంటారు ఆ సాంగ్ 100%. నెత్తురుంది సత్తు ఉంది అంటే ఇవన్నీ నీ సైన్యాలు అంటాడు సార్ మొత్తం. పరాక్రమ ఇది అంటే మనకు రావట్లే కానీ అప్పుడు బాగా వచ్చింది సార్. ఇప్పుడు కొంచెం ఆ మామూలు పాట కదా సార్ అది. ఈ రెండు నన్ను కొంచెం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాయి. నిజంగా సార్, నిజంగా సార్. ఆ రెండు సీతారామ శాస్త్రి గారికి మన భూజన సార్కి నేను మామూలుగా సార్ అసలు అవి నిజంగా సార్. చాలా మంది అట్లాంటివి ఉండాలి సార్. అవును, అట్లాంటివి ఉండాలి సార్. అమ్మా ఇప్పుడు ఏంటి అసలు మీ ఊళ్ళో మీరు పెద్ద హీరో అయిపోయారా? హీరో అంటే సార్ ఓకే కొట్టిండా బాగుంది అంటే అలా కాదు. ఇప్పుడు మామూలుగా మీరు ఏ యూఎస్లోనో ఆస్ట్రేలియాలోనూ ఉండి మీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాం, లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంటే పెద్ద ఫరక్ పడదు సార్. అసలు మీరు ఎందుకు పనికిరాని మనిషి కదా. అవును సార్, మీ ఊర్లో. అవును సార్. రాజమండ్రి వస్తున్నాడు, పూరి వస్తున్నాడు అన్నోళ్లే కదా. అవును సార్, అవును సార్. అంటే మీకు డ్రాస్టిక్ చేంజ్ కదా, ఇది ఎందుకు పనికిరాడు అనుకున్నాడు చేసిన సినిమా. అవును సార్. ఇప్పుడు అన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నది, ఎక్కడైనా మీ పేరే వినిపిస్తుంది, ఎవరు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నారు సార్. ఎంత గొప్ప సెలబ్రేషన్ అండి నిజంగా సార్. ఇప్పుడు అన్నీ ఉన్నాడు, కారు కొనుక్కోవడం గొప్ప కాదండి. రోడ్డు మీద బస్సుకు కూడా డబ్బులు లేనివాడు ఉంటాడు చూడండి, బస్ టికెట్ కూడా, వాడు కారు కొన్నాడు అనుకోండి, అది కథ. అవును సార్, అవును సార్. కానీ నిజంగా సార్ అంటే నాకు అనిపిస్తాను సార్, చాలామంది అన్నీ కోల్పోతారు సార్ సినిమా వల్ల. అన్నీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ పోతాయి. అవును, నిజాయితీగా కష్టపడతారు చూడు సార్, వాళ్ళకి దేవుడు ఒక్క అవకాశం ఇస్తే చాలు సార్. వాళ్ళందరికీ అంటే ఏ ఫీల్డ్ ఉన్నోడికి ఆ ఫీల్డ్కి ఒక్క అవకాశం ఇచ్చి వాళ్ళ కుటుంబానికి, అమ్మ నేనున్నానమ్మా, నేను చూసుకుంటామ్మా, నాకు కూడా పైసలు ఉంటాయమ్మా, నేను కూడా నీకు ఆపదలకు ఇస్తామా అని చెప్పి ఇట్లా చేతులు పెడతాడు చూడు సార్. అంటే ఆ కష్టపడేటోళ్ళందరికీ సార్ అన్నీ కోల్పోయి అంటే అట్లాంటి వాళ్ళకి నిజాయితీగా ఒక దానికోసం కష్టపెట్టేళ్ళకి ఒక్క అవకాశం దేవుడు ఇవ్వాలి సార్. అది నేను కోరుకుంటాను సార్ మనస్ఫూర్తిగా. వాళ్ళకి ఇంకా బాధలు పెట్టవద్దు సార్. వాడిని కూడా ఉండాలి కదా సార్ జీవితంలో ఒక నమ్మకం. అవును, అది ఇవ్వాలి సార్, దేవుడు ఇస్తే అంతే సార్. ఆ కలమ తల్లి ఇచ్చిన అంతే. అదేలేండి, అదే మీరు అక్కడి నుంచి మీ ఊరు నుంచి తెచ్చుకున్నది, అదే మీ సంస్కారం. మీ అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి తెచ్చుకున్నారు, జన్మ సంస్కారం అంటారు. లేకపోతే అందరూ బాగుండాలని మీరెందుకు కోరుకోవాలి? నిజంగా సార్, చాలా గొప్ప విషయం అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.